అవునరా తారక్, అమ్మని అంత పెద్ద మాట అండవు నాకు కూడా నచ్చడం లేదు. నా మాటలు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నచ్చాలని రూల్ లేదు. నచ్చాలని నేను కూడా అనుకోవడం లేదు. ఏంటన్నయ్యా అమ్మతో మాట్లాడేది ఇలాగేనా? ఏ నీకన్నా ముందు పుట్టిన మీ అన్నయ్యకి ఎలా మాట్లాడాలో నేర్పిస్తావా ఏంటి? బావా, అసలే ఇక్కడ సీరియస్ టాపిక్ నడుస్తుంది, నువ్వు మధ్యలో సిల్లీగా దూరకు. చూడు తారక్, బిజినెస్ లో నేను సింహాన్ని, బిజినెస్ టైకూన్ని. నన్నే అంత మాట అంటావా? సరే అయితే 1 నెల పాటు నేను ఇంట్లోనే ఉంటాను, ఆఫీస్కి రాను. ఈ పని మనిషి ఏం పొడి చేస్తుందో నేను చూస్తాను. డాడీ, మీ ఆవిడ గారిని ఒక 6 నెలల పాటు ఇంట్లోనే కూర్చోమని చెప్పండి. ఈ 6 నెలల్లో నా భార్య కంపెనీని ఏ రేంజ్కి తీసుకువెళ్తుందో చూడమని చెప్పండి. నాకు అర్థమైపోయింది మన కంపెనీ పరిస్థితి. రాబోయే 6 నెలల్లో రోడ్డు మీద పడబోతుందన్నమాట. ఇంత కష్టపడి ఒక స్థాయికి తీసుకొచ్చిన కంపెనీని ఆఖరికి దివాలా తీసే పరిస్థితికి తీసుకొస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. తారక్, తన మాటలేం పట్టించుకోకురా. మీ అమ్మ సంగతి నేను చూసుకుంటాలే. ఎవరు ఏమనుకున్నా, ఎవరు అడ్డొద్దామనుకున్నా ఈ కంపెనీకి ఇప్పటి నుంచి CEO నీలవేణి మాత్రమే. ఆ పనిదానికి అంత పెద్ద బాధ్యతను అప్పగించడానికి నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. గాయాలు చాలా వరకు తగ్గిపోయాయి. వీడింకా నెమ్మదిగా కోలుకుంటాడు. నీలవేణి, దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? చేతిలో మనం మొయ్యగలిగే అంత బరువు ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగానే ఉంటుంది అయ్యగారు. కానీ మొయ్యలేనంత బరువు ఉన్నప్పుడు